అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక విద్య ఎప్పుడో వయసు మళ్ళినాక నేర్చుకునేది కాదు సుమా. వయసు ఉన్నప్పుడే. ఇప్పుడు పుణ్యక్షేత్రాలు దర్శించాలంటే 70 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా వెళ్ళగలరా? షుగర్ వ్యాధి ఉంటుంది, బీపీ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఆ సమయంలో కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ యాత్రలు చేయగలమా? కాబట్టి మధ్య వయసులోనే చేయాలి. అలాగే దివ్య గ్రంథాలు, పుణ్య గ్రంథాలు కూడా మన యొక్క ప్రాపంచిక విద్యతో పాటు నేర్చుకోవాలి. అందుకే మన విద్యా విధానం మారాలి. మన ఆధునిక విద్యా వ్యామోహంలో పడి ఆధ్యాత్మిక విద్యను మర్చిపోతున్నాం. మన పాఠ్యాంశాలతో పాటు చక్కని ఆధ్యాత్మిక కథలు, పుణ్యపురుషుల కథలు, దివ్య పురుషుల కథలు, ఉదాహరణకి ఆది శంకరాచార్యుల వారి చరిత్ర, మధ్వాచార్యుల వారి చరిత్ర, రామానుజాచార్యుల వారి చరిత్ర, ఇలాంటి చరిత్ర పురుషుల యొక్క కథలు, రామకృష్ణ పరమహంస వారి యొక్క జ్ఞానబోధ, వివేకానందుని వంటి దివ్య పురుషుల కథలు విద్యార్థులు తెలుసుకుంటే అభివృద్ధి చెందగలరు.